బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాలోని డ్రోన్ తయారీ కేంద్రంపై ఉక్రెయిన్ బాంబు దాడి చేసింది. వోవ్చాన్స్క్ లో ఉన్న డ్రోన్ కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ హబ్ ను పేల్చివేసింది. ఉక్రెయిన్ వైమానిక దళానికి చెందిన సుఖోయ్ 27 ఫైటర్ జెట్ సుమారు 226 కిలోల బాంబును జారవిడిచింది. ఆ దాడికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక డ్రోన్ వీడియో చూసినట్లయితే మనం సెంటర్ లో ఉన్న ఓ బిల్డింగ్ పై సుఖోయ్ యుద్ధ విమానం బాంబును వేసింది. టార్గెట్ ను చేరుకోగానే చాలా శక్తివంతమైన పేలుడు జరిగింది. దీంతో దట్టమైన పొగ వ్యాపించింది. అటాక్ కోసం GBU-62 బాంబును వాడారు. JDAM-ER కిట్ ను కూడా ఈ అటాక్ కోసం వినియోగించారు. GBU-62 సుమారు 500 పౌండ్ల బరువున్న బాంబు. MK-82 ప్రమాణాల ప్రకారం దాన్ని నిర్మించారు. JDAM GPS గైడెన్స్ సిస్టమ్ ద్వారా దీన్ని అప్గ్రేడ్ చేశారు. శాటిలైట్ ఇంటర్నల్ నావిగేషన్ ద్వారా ఈ బాంబు టార్గెట్ ను చేసుకుంటుంది. ER గ్లైడ్ మాడ్యూల్ ఆ బాంబును టార్గెట్ వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.